పాకిస్తాన్లో గందరగోళం నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ను చూపించాలంటూ అభిమానులు నిరసనలు చేస్తున్నారు. అర్ధరాత్రి రావుల్పిండి జైలు వద్దకు భారీగా ఇమ్రాన్ ఖాన్ అభిమానులు తరలివచ్చారు. ఇమ్రాన్ కుటుంబ సభ్యులను జైల్లోకి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో అధికారులు మాజీ పీఎంపై విష ప్రయోగం చేసి ఆయన ప్రాణాలు తీశారంటూ ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ను అంతం చేసేందుకు అసిం మునీర్ కుట్ర పన్నినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఇప్పటికే పాక్ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం స్పందించలేదు. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఆందోళనలు జరుగుతుంటే తెహ్రీకే ఇన్సాఫ్ కార్యకర్తలందరూ రోడ్ల మీదకి వచ్చి అడుగుతుంటే, మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు ఆయన చెల్లెళ్ళు జైలు దగ్గరికి వస్తే వాళ్ళని కూడా కొట్టి పంపించేశారంటూ తెలుస్తోంది. ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా అసలు ఎందుకని ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదు? ఒక సాధారణ వ్యక్తి గురించి కాదు కదా, దేశం మొత్తం అట్టుడికి పోతోంది. వేల మంది లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు. మరోవైపు మాజీ ప్రధాని ప్రాణాలు పోయాయంటూ అతన్ని చంపేశారంటూ ఆరోపణలు వస్తుంటే కనీసం దీని గురించి ప్రభుత్వం ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు అంటే దాని అర్థం ఏంటి? కావాలని వాళ్ళు రెస్పాండ్ అవ్వడం లేదని అర్థం అవుతుంది. అండ్ దే ఆర్ ట్రయింగ్ టు కవర్ అప్ థింగ్స్. ఇక్కడ కవర్ చేయాలని చూస్తున్నారు, ఏదో విషయాన్ని దాచిపెట్టాలని చూస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇప్పటికే ఒక ఫోటో కూడా వైరల్ అవుతుంది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే ప్రాణాలతో లేడు అంటూ ఒక ఫోటో, అతని మీద ఏదో విష ప్రయోగం జరిగిందని రకరకాల వార్తలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ అంతా అల్లకల్లోలంగా మారింది. మరోవైపు ఆయన పార్టీ కార్యకర్తలు అభిమానులందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. ఇలాంటి ఒక లెజెండరీ క్రికెటర్, అలాగే మాజీ ప్రధాని మీరు ఇలా ఎలా చేస్తారు, ఆయన్ని చూపించకుండా ఉండడం ఏంటి అంటూ చాలామంది అక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు యూ కెన్ సీ స్క్రీన్లో మీరు చూస్తున్నారు, ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్ అందరూ కూడా జైలు దగ్గరికి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలతో కలిసి. అయితే ఒకానొక సమయంలో వారిని అక్కడ కొట్టి పంపించేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది ఎవరికి తెలియడం లేదు. మరోవైపు అసిం మునీర్ ఇమ్రాన్ ఖాన్ని చంపేశాడంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఆయన పార్టీ కార్యకర్తలు కూడా అదే నమ్ముతున్నారు. తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు సైతం అదే నమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకి క్షణానికి పెరుగుతూనే ఉన్నాయి. అసిం మునీర్ దీనికి సంబంధించి ఇంతవరకు స్పందించలేదు, అలాగే ప్రభుత్వం స్పందించలేదు. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుతుంటే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం నోరు మూసుకొని కూర్చుంది అక్కడ. అంటే దీన్ని ఖచ్చితంగా ఏదో కుట్ర పన్నుతోంది అనేది అర్థమవుతోంది. మరోవైపు చాలా రోజుల నుంచి ఇమ్రాన్ ఖాన్ మీద ఏదో జరగబోతోంది, అతని ప్రాణాలకు ముప్పు ఉంది అంటూ ఆయన కుటుంబ సభ్యులు అనేక సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన సైతం కొన్ని సందర్భాల్లో అతి త్వరలో ఏదో జరగబోతోంది, అక్కడ జైలు ఇన్ఛార్జ్ నన్ను ఏదో చేస్తాడు అనే భయాన్ని గతంలో వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కొన్ని అవినీతి ఆరోపణల మీద ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేయడం, 2023 నుంచి అతన్ని జైల్లో ఉంచడం మనకు తెలిసిందే. ఇప్పుడు అతను ప్రాణాలతో లేడు అంటూ వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి పాకిస్తాన్ విదేశాంగ శాఖే ఒక ప్రకటన చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అంటే అక్కడ ఆర్మీకి ప్రభుత్వానికి మధ్యలో ఏదో గ్యాప్ నడుస్తోంది, ఆర్మీకి పొలిటికల్ పార్టీస్కి మధ్యలో గ్యాప్ నడుస్తుంది. అసిం మునీర్ పూర్తిగా అక్కడ ప్రభుత్వాన్ని తన హస్తగతం చేసుకోవాలని, ఆ దేశం మీద పూర్తి స్థాయిలో తన అధికారాన్ని చెలాయించాలి, అంటే ఆర్మీ రాజ్యం అక్కడ నడవాలన్న ఉద్దేశంతో అతను ఉన్నాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక్కసారి మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఇక్కడ పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ బలూచిస్తాన్ చేసినటువంటి ట్వీట్ నేను ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. రిపోర్ట్స్ ఆర్ నౌ సర్ఫేసింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ద ప్రిజన్ ఆఫ్ Punjabi, Pakistan, that Imran Khan, who was being held in custody, has been killed by the Asim Munir and his ISI administration, according to several news outlets. If this information is confirmed to be true, it makes the absolute end of terrorist Pakistan, the collapse of its last remaining legitimacy, which will being the moment the truth is exposed to the world అంటూ చెప్తున్నారు. అంటే ఇక టెర్రరిస్టుల చేతుల్లోకి పూర్తిగా వెళ్ళిపోయినట్లే అవుతుంది ఒకవేళ ఇదే జరిగితే అంటూ చేసినటువంటి ట్వీట్ మనం చూస్తున్నాం. బలూచిస్తాన్ చేసినటువంటి ట్వీట్ ఇది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్లో ఈ విషయం గందరగోళాన్ని రేపుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇక పూర్తిగా టెర్రరిస్టుల హస్తగతం అయిపోయినట్లే పాకిస్తాన్ టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్ళిపోయినట్లే అంటున్నారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది.
అంటే ఇది కేవలం ఇమ్రాన్ ఖాన్ అంతంతోనే జరిగే పని కాదు. అసీం మునీర్ ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టాడో, అతను సైనిక చీఫ్గా ఉన్నాడో సైన్యానికి, అప్పటి నుంచి కూడా అది టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అసీం మునీర్ని మించినటువంటి టెర్రరిస్ట్ ఇంకెవరైనా ఉంటారా? ప్రపంచ దేశాలని బహిరంగంగా బెదిరించే వ్యక్తి, భారతదేశం మీద అణుబాంబులతో దాడి చేస్తానని చెప్పే వ్యక్తి, అక్కడి రాజకీయ నాయకుల్ని బెదిరించి తన కనుసన్నల్లో నడిపే వ్యక్తి. ఇది కొత్త ఏం కాదు పాకిస్తాన్కి. సైన్యం కనుసన్నల్లో అక్కడి ప్రభుత్వాలు నడవడం అనేది కొత్త ఏం కాదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఆనవాయితీ. సైన్యం పూర్తిగా చాలా సందర్భాల్లో టేక్ ఓవర్ చేసింది. గతంలో చూసాం, నవాజ్ షరీఫ్ ఉన్నప్పుడు కూడా గతంలో మనం చూసాం. సైన్యం పూర్తిగా పాకిస్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇమ్రాన్ ఖాన్ విషయంలో కొంచెం అది జరగలేదు. ఇమ్రాన్ ఖాన్కి సైన్యానికి కొంత గ్యాప్ రావడాన్ని మనం చూసాం. ఆయన అధికారంలో ఉన్న సమయంలో సైన్యాన్ని కొంచెం వ్యతిరేకించడం, దూరం పెట్టడం, సైన్యం యొక్క ఆధిపత్యాన్ని ప్రభుత్వం మీద అతను వ్యతిరేకించాడు. ఈ నేపథ్యంలోనే అవకాశం కోసం ఎదురు చూశారు. ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు 2023లో ఇమ్రాన్ ఖాన్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు. ఒక్కసారి ఇమ్రాన్ ఖాన్ సిస్టర్ ఏమంటున్నారు? వాళ్ళ సిస్టర్స్ జైలు దగ్గరికి వస్తే వాళ్ళు కొట్టి పంపించేశారంటూ తెలుస్తోంది. సో వాళ్ళ సిస్టర్స్ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. हम आपके सामने ये एक कारकुन पीटीआई के खड़े हैं जिनकी एक टांग कट गई थी, तो ये देखें कि ये भी इन्हीं का शिकार है और ये कहते हैं मैं फिर भी आऊंगा, मैं एक टांग पे भी आऊंगा। तो ऐसे इमरान खान के पास ये लोग हैं। आपने बाकी जमातों में देखा होगा कोई ऐसा ना जज्बा है ना ऐसी चीज है। वो बिरयानी खाते हैं और चले जाते हैं, पैसे लेते हैं और चले जाते हैं। कभी नहीं हुआ कि वो लोग किसी वजह से किसी लीडर के लिए आए। वो लोग भर के लाते हैं, उनको खाने खिलाते हैं और उनको ये भी नहीं, अगर कभी आप उनका इंटरव्यू करें उनको पता ही नहीं होता भाई क्यों है। तो ये पीटीआई है, जमात है, पाकिस्तान की जमात है, ना ये पंजाब की है ना केपीके की है, पूरे पाकिस्तान की है। మళ్ళీ మళ్ళీ వస్తాం, ఎంతవరకైనా మేము వచ్చి తీరుతాం అంటూ వాళ్ళ సిస్టర్ చెప్పడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి ఈ అంశానికి సంబంధించి ఫ్రెష్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు మనతో జాయిన్ అవుతున్నారు. మధు, ఇప్పుడు కరెంట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కొట్టి పంపించేస్తున్నారట. మరోవైపు పార్టీ కార్యకర్తలు వస్తే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయంటున్నారు. దేశం అంతా అట్టుడికిపోతుంది, కానీ ప్రభుత్వం నోరు మూసుకొని ఉంది. మునీర్ ఏం చేస్తున్నాడు? డీటెయిల్స్ ఏంటి? అంటే మునీర్ అండ్ ఐఎస్ఐ ఇద్దరు కలిసి చిత్రహింసలకు గురి చేసి చంపారు ఇమ్రాన్ ఖాన్ అనేటువంటి వార్తలు వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగుతుంది. కుటుంబ సభ్యులపైన కూడా వెళ్తే దాడి చేశారు వారిపైన అనేటువంటిది వాళ్ళు బయటకు వచ్చి ఆరోపణ చేస్తా ఉన్నారు. 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ చెల్లెల పైన కూడా దాడి చేశారు అనేటువంటిది ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. జైలు ముట్టడికి పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. పాకిస్తాన్ లో ఒక హై టెన్షన్ వాతావరణం ఉంది. ఆ పీటీఐ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు అవినీతి ఆరోపణ పైన ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ మాజీ క్రికెటర్ అయిన కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. కావాలనే ఇమ్రాన్ ఖాన్ ని అంతం చేసేందుకు అసీం మునీర్ ఎవరైతే ఉన్నారో ఆయన కుట్ర పని చంపేశారు, లోపల చిత్రహింసలకు గురి చేసి అనేటువంటిది పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. కుటుంబ సభ్యులను, ఆయన మద్దతుదారులను, పార్టీకి సంబంధించిన నాయకులను లోపలికి అనుమతి ఇవ్వట్లేదు. దాంతో పాటు అసలు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, బ్రతికే ఉన్నారా, చనిపోయారా అనేటువంటి వివరాలు కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి పోలీసు విభాగం కానీ, జైలు సిబ్బంది కానీ, ఆసిఫ్ మునీర్ కి సంబంధించినటువంటి ఎవరు కూడా కనీసం బయటికి సమాచారం ఇవ్వకపోవడంతో వైరల్ అవుతా ఉంది. జైలు ముట్టడికి పీటీఐకి సంబంధించిన పార్టీ నుంచి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది, నిరసన ఉంది, ఒక హై టెన్షన్ వాతావరణం ఉంది. జైలు వద్ద చాలా భారీ ఎత్తున జనసందోహం పార్టీకి సంబంధించిన నాయకులను తగ్గ రావడంతో ఆందోళన అయితే కొనసాగుతుంది. ఆరోగ్యంపై ప్రస్తుతం స్పందించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆయన ఎట్లా ఉన్నారు అనేటువంటిది పూర్తి వివరాలు తెలపకపోవడంతో అభిమానులు ఆందోళన ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు ఆయన హెల్త్ కండిషన్ ఏంటి, అసలు ఆయన ఎలా ఉన్నాడు అనేది ఇప్పుడు ఎవరికి బయటికి తెలియడం లేదు. మరోవైపు ఆయన పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మునీర్ ఇక్కడ ఏదో చేశాడు అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఒకవేళ కనుక మునీర్ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు, ఈవెన్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని కూడా తొలగించి గతంలో వైట్ హౌస్లో ట్రంప్తో కూర్చొని కూడా ఇదే ప్రపోజల్ తీసుకొచ్చేటంటూ మనం విన్నాం. ట్రంప్తో నాకు పాకిస్తాన్ ఇచ్చేసేయండి, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలంటే అలా నేను ఇస్తానని చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ట్రంప్ ఈ విషయంలో కొంచెం స్లోగా ఉండని అతనికి చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ ఏదో ఒక రోజు ఇది జరగకపోదు అనే అనుమానాలు ఉన్నాయి.
ఇప్పుడు ఇంత ధైర్యానికి తెగించారు అంటే, ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. చివరికి ఇమ్రాన్ ఖాన్ని ప్రాణాలు తీసే స్థాయికి కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారంటే అది కేవలం మునీర్కున్నటువంటి ధైర్యం మాత్రమే కాదు, మునీర్ వెనక ఇంకెవరో ఉన్నారు అనేది అర్థమవుతుంది. ఆ అగ్రదేశీయ మునీర్ వెనక ఉందా? చివరికి మునీర్ చేతుల్లోకి పాకిస్తాన్ వెళ్తుందా? మునీర్ చేతుల్లోకి వెళ్ళిందంటే పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయినట్లే. ఇప్పటి వరకు కనీసం కొద్దో గొప్ప రాజకీయ నాయకులు అక్కడ ఉన్నారు, మాట్లాడగలిగేవాళ్ళు, పార్లమెంట్లో వాయిస్ వినిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా ఉండదు, ఆ వాయిస్ కూడా ఉండదు. పూర్తిగా ఉగ్రవాదుల చేతుల్లోకి పాకిస్తాన్ వెళ్తోంది. మరింత ఉగ్రవాద చర్యలు మొదలవుతాయి. భారతదేశానికి మరింత నష్టం, ప్రపంచ దేశాలకు మరింత నష్టం జరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్లో అంటూ. అయితే అగ్రదేశాల మద్దతు లేకుండా పాకిస్తాన్లో నిజంగా ఈ స్థాయికి తెగించగలుగుతాడా మునీర్ అనేది అతిపెద్ద ప్రశ్న. ఒకవేళ మునీర్ అధికారం చేపడితే ఏమవుతుంది పూర్తి స్థాయిలో? గతంలో మనం చూసాం, భారతదేశం మీద అణుబాంబులు వేస్తామని బెదిరించడం, సింధు జలాల మీద ప్రాజెక్టులు కడితే కూల్చేస్తామని బెదిరించడం. అసలు ఇవన్నీ కాదు, సగం ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి మా దగ్గర ఉంది అంటూ బహిరంగంగా అమెరికాలో కూర్చొని మాట్లాడాడు. అప్పుడు కూడా అమెరికా నుంచి ఎలాంటి చర్యలు లేవు. మోస్ట్ అన్ఫార్చునేట్లీ దెర్ వాజ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ అమెరికా. అలాంటి సందర్భంలో కూడా ఇప్పుడు ఈ చర్యల వెనక ఎవరున్నారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ అగ్రదేశాల పేర్లు రావా? అగ్రదేశాల మద్దతు లేకుండానే మునీర్ నిజంగా ఇంతకు తెగించగలుగుతాడా? ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్, బట్ హూ ఇస్ నెక్స్ట్? ఇప్పుడు అధికారంలో ఉన్న ఇప్పటి ప్రధాన ఏమో చెప్పలేము. మీ కామెంట్స్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.